నమస్తే. కాంగ్రెస్ పార్టీలో ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ దేనికి కారణం, దీని వెనకాల ఏం నడుస్తున్నది? ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎంపికలో, అభ్యర్థుల ఎంపికలో అనూహ్యంగా అద్దంకి దయాకర్ సరే ఆయనకి ముందు నుంచి ఆయనకు వస్తుంది అని అనుకున్నా, ఇంకా ఇద్దరు ఎవరైతే శంకర్ నాయక్ అండ్ విజయశాంతి పేర్లు అనూహ్యంగా తెర మీదకి వచ్చినాయని, సో అసలు వాళ్ళిద్దరూ కావడం ఇక్కడున్న లోకల్ నాయకులకి మేజర్గా ఇష్టం లేకపోయినా వాళ్ళ పేర్లని హైకమాండ్ ఎంపిక చేసిందని ఇట్లా రకరకాల వార్తలు వచ్చినాయి. అండ్ సిపిఐకి టికెట్ కేటాయించే విషయంలో కూడా కొంత షాకింగ్ డెసిషన్గానే మనం చెప్పొచ్చు. రాబోయే కార్పొరేషన్ చైర్మన్ పదవుల విషయంలో, మంత్రివర్గ విస్తరణ విషయంలో ఇదే రకమైన దూకుడు అండ్ నిర్ణయం ఉంటుందా, ఒక మంచి నిర్ణయం ఉంటుందా అన్నది మనం భవిష్యత్తులో చూడాలి. సో ఎందుకు ఏఐసిసి తమ చేతుల్లోకి ఇక్కడున్న వాతావరణాన్ని తమ చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నది రాజకీయాలని ఒకసారి డిస్కస్ చేద్దాం. నా ముందు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. అంతే కదా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే ఉన్నారా? ఉన్నారు ఇంకా. అయ్యా, మీ విశ్లేషణ ఏంటి సార్? నమస్తే, మీ విశ్లేషణ ఏంటి, మీ అంచనా ఏంటి? ఎందుకు ఏఐసిసి ఇంత కొంత యాక్టివ్గా, అంటే వీళ్ళ చేతిలో ఉన్నటువంటి నిర్ణయాలను కూడా తమ చేతిలోకి తీసుకుని నిర్ణయం తీసుకునే పరిస్థితి కనబడుతున్నది? ఒకటి, అద్దంకి దయాకర్ మీరు అన్నట్టుగా అది ఆల్రెడీ ఆలస్యమైంది. సీఎం అయినా మరెవరైనా సరే అతనికి అన్యాయం జరిగిన విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉంది. ఉద్యమకారుడు కూడా డెఫినెట్లీ ప్రముఖ ఉద్యమకారుడు. లాస్ట్ టైం కూడా ఆయనకు వచ్చినట్టే వచ్చి చేయదారిపోయింది. కాబట్టి అందులో పెద్ద చర్చ లేదు. డెఫినెట్లీ యాక్సెప్టబుల్ అందరిది కూడా. శంకర్ నాయక్ అండ్ విజయశాంతి మీరు అన్నట్టు కొద్దిగా డిబేటబులే. కొన్ని సెక్షన్స్ ఆఫ్ పార్టీలో ఇది అసంతృప్తి, అది ఎందుకు తీసుకున్నారంటే చర్చ. ఇంకో పక్క సీఎం రికమెండేషన్ కాదనని వేరే అధిష్టానం దీంట్లో ఇంటర్ఫియర్ అయిందని మీరు అన్నారు కదా, వాస్తవమే. అది కనపడుతుంది. విజయశాంతి సెలక్షన్ మనం ఎవరైనా కూడా ఊహించింది కాదు. 100% అది ఆమె ఎక్కడో పాపం చాలా రిలాక్స్ అవుతున్న సందర్భంలో లేపుకొచ్చి ఈరోజు పిక్చర్ మీద తీసుకొచ్చినది కనపడుతుంది. దానికి కారణం కూడా బహుశా బీసీ వాదం ఏదైతే ప్రబలంగా ఈరోజు పైకి వచ్చిందో మనందరికీ తెలుసు, అది చాలా డెవలప్ అయింది. ఒకప్పటికంటే 10 years కంటే ఉన్నటువంటి ఆ వాదానికంటే ఈ రోజు ఉన్నటువంటి వాదం చాలా పవర్ఫుల్గా మరిచాయి. ఈవెన్ మా పార్టీలో ఉన్న తీర్మానం వలన ఓపెన్గా బయటికి పోయి బీసీ వాదాన్ని అసలు మా పార్టీ పక్క పెట్టండి, బీసీ ఉంటే వాడికి ఓటు వేయండి అనేటువంటి నినాదం, ఇవన్నీ ఆ విధమైనటువంటి పరిణామాలు. సరే, ఆయన పాపం సస్పెన్షన్ గురి కావటం కానీ మనం చూసాం. ఎంత సస్పెండ్ చేసినా వాదాన్ని మీరు కాదనలేరు. అంతే కదా, వాళ్ళ యొక్క ఎమర్జ్ అయినటువంటి దాన్ని ఫోర్స్ని మీరు తూసిపారేయలేదు. కాబట్టి ఈరోజు అధిష్టానం ఆలోచించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఈ 13 monthsలో కాంగ్రెస్ పరిపాలన కూడా హామీలు పూర్తిగా మనం నెరవేర్చకపోవడం వల్ల నెగటివ్ ఉంది కొంత. ఆల్ సెడ్ అంటే మనం ప్రాక్టికల్గా ఉన్నదాన్ని ఒప్పుకోకపోతే ఇక మనం కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టుంటుంది అంతే. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు గ్రాస్ రూట్ లెవెల్ లోపల చర్చ వస్తుంది. కాంగ్రెస్ 13 monthsలోనే తన పూర్వ ప్రాభవాన్ని కోల్పోయిందనే మాట వస్తుంది చర్చ. సో ఈ సందర్భం లోపల మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కానీ, అదేవిధంగా టీచర్ ఎలక్షన్స్ కానీ అది రిఫ్లెక్ట్ అయింది అందులో. ముందుగా ఇంటెలెక్చువల్స్లోనే ఈ డిబేట్ స్టార్ట్ అవుతుంది ఎక్కడైనా, తర్వాత పెర్క్యులేట్ అవుతుంది గ్రౌండ్ లెవెల్కి. సో ఆ 2 sectionsలో మనకు క్లియర్గా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆ 2 రిజల్ట్స్ చూపించాయి. దీనివల్ల ఖచ్చితంగా అధిష్టానం చాలా సీరియస్గా దీన్ని వ్యూ చేయాల్సిన అవసరం. ఏ రికమెండేషన్ వచ్చిందో మనకు ఇప్పుడు తెలియదు, ఈ పేర్లు వాళ్ళతో పంపారో లేదో అది తెలియదు కానీ, బట్ అది ఒక్కసారి ఆ పర్స్పెక్టివ్లో, బీసీ పర్స్పెక్టివ్లో ఆలోచించాల పరిస్థితి. మిగిలిన తెలంగాణ కోసం కూడా ఆమె పార్టీ పెట్టి శాంతిని మనం కాదనడానికి వీలు లేదు. ఇప్పుడు సీన్లో లేదు, యాక్టివ్ లేదనే మాటే కానీ గతంలో ఆ కంట్రిబ్యూషన్ మనం కాదన్నాం. ఓ పార్టీ పెట్టింది పాపం, చాలా తెలంగాణ అంతా తిరిగింది, కష్ట నష్టాలు భరిస్తూ బీఆర్ఎస్లో చేరింది. బీఆర్ఎస్లో చేరినాక ఆమెకు లిఫ్ట్ వచ్చింది. లిఫ్ట్ వచ్చినాక ఒకసారి ఎంపీగా గెలిచింది. కేసీఆర్ పార్లమెంట్లో సందర్భంలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చర్చల్లో పాల్గొందా? కేసీఆర్ లేకుండా ఆమెక్కుతుంది. అప్పుడు ఈయన లేడు అసలు ఇంత సీరియస్ బిల్ అయినప్పుడు లేడు. మనోడు అంటుంటారు కదా, కేసీఆర్ రాలేదు పార్లమెంట్ తెలంగాణ బిల్లు వచ్చినప్పుడే లేడు, ఇప్పుడు ఎందుకు వస్తాడు అధికారంలో లేనప్పుడు? అంటే ఈ రోజు రావడానికి కారణం బహుశా సంతకం పెట్టకపోతే డిస్క్వాలిఫై అవుతా అని వచ్చుంటాడు కానీ అంతే. అదేదో పెద్ద చర్చల కోసం లేదా పాపం ప్రజలు బాధపడుతున్నారని వచ్చే సందర్భం
ఇవాళ అసలు ప్రసంగం అయిపోగానే వాయిదా. మాయమైపోతారు, అంతే. రిలాక్స్ అయిపోతారు. కాబట్టి ఈ రోజు మీరు అన్న పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా ఇది మంచి నిర్ణయం. శంకర్ నాయక్ కూడా సుదీర్ఘకాలంగా ఉద్యమం సామాన్య ఉన్నాడు. కార్యకర్త. సామాన్య కార్యకర్తగా చాలా విశేషమైనటువంటి కృషి చేసినవాడు. అవును పాపం. జిల్లాలో కొట్లాడి అధ్యక్షుడిగా అంతకుముందు ఒకసారి అంటే పార్టీ బయటికి పోయి మళ్ళీ రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డా కాంటెస్ట్ చేసినా కూడా బట్ డెఫినెట్లీ ఆ సీన్ లో ఉన్నాడు ఆయన. మ్యాన్ టు బి రెకండ్ విత్ అంటారు కదా ఇంగ్లీష్ లో. ఈజ్ అ మ్యాన్ టు బి రెకండ్ విత్. సో నా ఉద్దేశంలో ఈ సెలక్షన్స్ రెండు కూడా, ఈ మూడోది కూడా దగ్గరైతే ఫోర్గాన్ కంక్లూజన్ ఇవ్వాల్సిందే. ఈ రెండు కూడా సెలక్షన్ కి అనుగుణంగా ఉన్నాయని అనుకుంటా. బట్ మీరు అన్నట్టు సీఎం తను అనుకున్న వాళ్ళకి ఇప్పించలేకపోవచ్చు, మనకు తెలియదు. ఇక్కడ మనంతా నరేందర్ రెడ్డి పేరు అదే చెప్పబోతున్నాడు. పేపర్లో అంతా చదివింది నేను కూడా అనుకునేది ఏంటంటే వేం నరేందర్ రెడ్డి పాపం గతంలో ఆయనకు చాలా క్లోజ్ గా ఉన్నాడు, నష్టపోయాడు. రాగానే అకామిడేట్ చేసినా ఎంత అడ్వైర్ చేసినా ఎమ్మెల్యే ఎమ్మెల్సీతో సమానం కాదు కదా. సో ఆయనకి ఇప్పించుకుంటాడేమో నేను అనుకున్నా. ఆయనది ఒకటి ఫహీం ఖురేషీ పేరు పేపర్లు వచ్చింది. ఇద్దరికి మంత్రిని చేయాలనే ప్లాన్ లో 4 or 5 నేమ్స్ క్లియర్ గా వచ్చిన దాంట్లో అవి ఏవి కనపడకుండా ఎగిరిపోయి అనూహ్యంగా శంకర్ నాయక్ పేరు, యశ్వంత్ పేరు అయితే వచ్చాయి. సో ఐ డూ అగ్రీ టు దట్ ఎక్స్టెంట్. బట్ ఆ మార్పు ఈ రోజు అవసరం అని అంటున్నాను. ఈ మాత్రం ఆలోచించి ఈ వర్గాలకు మనం ఏదో చేయాలి లేకపోతే ప్రమాదం ఉందనేది. ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఫేడ్ అవుతున్న మన ఇమేజ్ గురించి కానీ ఇంకా చాలా ఎక్సర్సైజ్ చేయాలి. హామీలు మొత్తం నెరవేర్చాలి, లోకల్ బాడీ పోయే లోపల ఇది జరగాలి, ఇవన్నీ ఉన్నాయి. అండ్ బీసీలకు మేము 42% రిజర్వేషన్ ఇస్తున్నా, వెదర్ ద బిల్ ఈస్ పాస్డ్ ఆర్ నాట్ అని సీఎంఏ చెప్పాడు. మా అధ్యక్షునితో మాట్లాడాను అన్నాడు. ఆయన కాన్సెంట్ తీసుకొని చెప్తున్నా మేము 42% ఇస్తాం పార్టీ పరంగా, బిల్ పాస్ కానీ కాకపోతే మీరు దమ్ముంటే మీరు కూడా బయటకు వచ్చి చెప్పండి బీజేపీ అండ్ బీఆర్ఎస్ అన్నాడు. కాబట్టి దానికి అనుగుణంగా కూడా విజయశాంతి సెలక్షన్ ఉందని అనుకుంటున్నాను. సో ఇది రాబోయే రోజుల్లో కూడా ఉండే అవకాశం ఉంది. ఈ టైం అనుకుంటున్నారా? ఉండాలి. మా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది, కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఉన్నాయి. నేనేమనుకుంటున్నా అంటే ఇదైతే బిగినింగ్ అయిందో దీన్ని కొనసాగించాలి. ఊరికైనా లోకల్ బాడీలో 42% ఇస్తా అంటే సరిపోదు. మీరు దాన్ని ఎక్స్టెండ్ చేసి పార్టీ రేపొద్దున ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ఆ ప్రపోర్షన్ ఫాలో అవ్వడం, లేదా మీరు అన్నట్టు రేపు ఇమ్మీడియట్గా ఉన్నటువంటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లో కూడా వాళ్ళకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నా. ఈ రెండే కాదు, ఎమ్మెల్సీలో అవకాశం వస్తే కూడా రేపు పొద్దున వాటిని మళ్ళీ ఒకసారి ఆఫ్టర్ 2 years మళ్ళీ వస్తాయి. వాటిలో కూడా చూపించాల్సిన అవసరం ఉంది. లోకల్ బాడీస్, ఈ ఎమ్మెల్యేల సెలక్షన్, క్యాండిడేట్ సెలక్షన్, ఇవన్నిట్లో కూడా ప్రతి దగ్గర ఈవెన్ పార్టీ పదవులు, అవును పార్టీ పదవులు, పార్టీ చాలా ఇంపార్టెంట్ పదవులు ఇవ్వడం అనేది. అందులో కూడా ఇదే ప్రపోర్షన్ జిల్లాలో కూడా నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కదా. ఈవెన్ గవర్నమెంట్ పరంగా కార్పొరేషన్స్ ఏవైతే మనం వేస్తున్నామో ఇంకా కొన్ని కార్పొరేషన్ నింపాల్సిన అవసరం ఉంది, దాంట్లో సభ్యులను వేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా ఈ ప్రపోర్షన్ ఫాలో కావడంలో తప్పేదంటారు, చేయాలి కూడా. చేస్తే మన స్ఫూర్తి ఏంటో మనం చెప్పుకున్నట్టు అవుతుంది, మనకు చిత్తశుద్ధి ఉందని ప్రజలు విశ్వసిస్తారు. అది హై టైం ఇప్పుడు. ఎందుకంటే దాదాపు 3000 పోస్టులు ఇది కార్పొరేషన్ మెంబర్లు అన్ని కలిపి అక్కడ పార్టీలో 3000 పోస్టులు అంటే నేను వింటున్నా. నేను తరువుగా దాని మీద సబ్జెక్ట్ ఫాలో అవ్వగలను. ఉంటే ఉండొచ్చు 3000 కాకపోతే 1000 అని ఉంటాయి. ఈ 2000 పోస్టులు నింపే సందర్భం లోపల ఇప్పుడు 1.5 year అయిపోయింది, మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు కదా. అంటే మేము ఆ టైం వేస్ట్ చేసే బదులు వాడికి ఇస్తే పాపం వచ్చిన కార్డు కుట్టించుకొని ఎక్కడో తిరుగుతుంటాడు, కార్యకర్తలు వాడు హ్యాపీ అవుతారు. సో దాంట్లో కూడా ఈ ప్రపోర్షన్స్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఫాలో అయితే అది మన పార్టీ పరమైన పోస్టులు కావచ్చు, లేదా అఫీషియల్గా ఉన్నటువంటి కార్పొరేషన్ మెంబర్స్ కావచ్చు, చైర్మన్స్ కావచ్చు, అప్పుడు మనకు చిత్తశుద్ధి పూర్తిగా వీళ్ళకుంది అని ప్రజలు విశ్వసిస్తారు. ఆ అవసరం ఉంది. ఇప్పుడు ఏఐసిసి ఇన్వాల్వ్ అవడానికి మొన్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఓడిపోవడం కూడా ఒక ప్రధాన కారణం అయి ఉండొచ్చా నేను అనుకుంటున్నాను. మీరు అందుకే నేను అది ఎగ్జాంపుల్ దాని ఇమీడియట్ గా జరిగిన ఇంపాక్ట్ కదా. ఎందుకంటే ఎవరు అనుకోలే, సీఎం కూడా గెస్ చేసినటువంటి ఇంటెలిజెన్స్ నివేదికలు అవన్నీ ఆయనకు ఉంటాయి. అందుకే వాళ్ళు కొంత యాక్టివ్ గా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆయన తన స్పీచ్లో ఒక మాట కూడా అన్నాడు, ఈ క్యాండిడేట్ గెలిచినా ఉన్నా మాకేం ప్రమాదం లేదని. రెఫరెండం కింద ఆయన కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే అప్పటికే ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది పోయే పరిస్థితి ఉందని. కాబట్టి మరి సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు ఆ క్యాండిడేట్ కి కూడా టికెట్ ఎట్లా వచ్చింది అని అంటే నాకు తెలిసి ఇక్కడ ఉన్న లీడర్లు లాబీ అంటే అండర్మైన్ చేయడం కాదు. బట్ నేను విన్నది మాత్రం ఎవరైతే ఇండిపెండెంట్ గా 3rd place లో ఉన్న అతన్నాడో అతనికి ముందు కన్సిడర్ చేశారని విన్నాను. అతనికి ఇచ్చి ఉంటే బీసీ లెక్క వచ్చేది, ఫస్ట్ ప్రియారిటీలో గెలిచేవాడు అతను. సో అది బహుశా అంటే వీ కాంట్ కామెంట్ ఆన్ ది సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ కానీ, బట్ ఒక అవకాశం ఉండే దాన్ని మనం గెలవడానికి. అది కొన్ని కోల్పోయాం మనం. అది ఈవెన్ పార్లమెంట్ సంబంధించిన సీట్లలో కూడా కొంత జాగ్రత్త వహించి ఉంటే 8 seats కాదు 12 seats వచ్చి ఉండేది. నేననేటువంటి సీఏ అన్నాడు అన్నమాట.
మనం పొరపాటు చేయడం వల్ల 10+కి రావాల్సిన మేము కోల్పోయామన్నాడు. సో ఈ అండర్స్టూడ్ బికాస్ ఆఫ్ ద నివేదికలు రిజల్ట్స్. ఒక్కసారి బీజేపీ 8 సీట్స్ రావడం, ఎక్కడ 4 ఎక్కడ 8, అసలు వచ్చిందే 8 ఎమ్మెల్యేలు, ఆ లెక్క 2 సీట్లు రావాలి వాళ్ళకి. ఎందుకు 8 వచ్చినాయి అంటే అక్కడ ఏదో మన లోపం జరిగినట్టే. ఇమ్మీడియట్గా అసెంబ్లీ ఎమ్మెల్యే ఇంకా ఇంత నేను అంటున్న నెగిటివ్ ఇంకా అప్పటికి ఇంకా ప్రజల్లో రాలే కాంగ్రెస్ మీద. ఎందుకంటే ఏవైతే హామీలు మీరు ఇచ్చారో ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రతి ఒక్కరు చర్చిస్తాడు. అరే నేను 6 ఇచ్చినారా బాబు, ఆ 2-3 తర్వాత చూస్తా అంటే అయినాడు. ఏగా ఎట్లా నువ్వు ఇచ్చినావు దీని సంగతి చెప్పించిన వాడిగా అంటాడు. రేపు మీరు అసెంబ్లీలో ప్రతిపక్షాలు నిలదీయబోయేటువంటి ముఖ్యమైన అంశాలు మీ హామీలే. అవును, అంతే కదా. వాటికి జవాబు చెప్పలేకపోతే మరి ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు చాలామంది ఉద్యమకారులు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న, సరే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న నాయకులు, వాళ్ళు పాపం ఎంతో కాలం నుంచి కార్పొరేషన్లో ఇంకో దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఏవి లేవు, ఎమ్మెల్యే టికెట్లు ఏమైనా ఇచ్చారంటే అది లేదు, గెలిచిన తర్వాత ఎమ్మెల్సీలకు అవకాశం లేదు, కార్పొరేషన్స్లో అవకాశం లేదు, ఉద్యమకారులకు అవకాశం లేదు. సో ఇట్లాంటి వాళ్ళు కొంత ఊపిరి తీసుకొని మాకేదో జరుగుతుంది అన్న ఒక ఆశాభావంతో ఉండే పరిస్థితి ఉన్నదా ఇప్పుడు? నేను ఆ మీటింగ్ అటెండ్ అందరికి ఒక రకమైన ఇది వచ్చిందా? నేను ఆ మీటింగ్ అటెండ్ కాలే కానీ పేపర్లో చూసాను. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ABC కేటగరైజేషన్ చేశారు. ఇంట్లో ఉన్న సీనియర్ నాయకులు, ఇనాక్టివ్ పదవి లేని వాళ్ళు, Bలోనేమో ఉద్యమకారులు, Cలోనేమో ఇంకో కేటగిరీ ఏదో పెట్టారు. రీసెంట్గా వచ్చిన వాళ్ళు, నినాగా మొన్న వచ్చిన వాళ్ళు, ఇట్లాంటి కేటగరైజేషన్ చేసి ఆ రకంలో ఆ ప్రపోర్షన్లో పదవులు నింపుతామని చూసారు. చేయగలిగితే మంచిదే. ఇక్కడ ఉద్యమకారులకు గత ప్రభుత్వం పదవులు ఇవ్వక పెద్ద తప్పు చేసింది. ఆల్మోస్ట్ 10 yearsలో కేసీఆర్ ఉద్యమకారులకు ఇవ్వకపోయాడు, ఉద్యమ ద్రోహులకు ఇచ్చాడు. అది పెద్ద తప్పు చేస్తాడు. ఆ తప్పు మనం చేయకూడదు. అనేది ఒక ప్రపోర్షన్ పెట్టుకోండి. 50 or 60 బాగా సీనియరిటీ ఉండి పార్టీని అంటిపెట్టుకున్న వాళ్ళకి ఇచ్చిన ఓ 20-30% ఉద్యమకారులకు ఇచ్చి 10-20% నిన్నమని వచ్చినట్టు కూడా ఇస్తే ఆ ప్రపోర్షన్ మెయింటైన్ చేయగలుగుతాయి. నేను ఇంతకుముందు మనం అనుకున్న కేటగిరీస్లో డెఫినెట్లీ కొంచెం సంతృప్తి ఉంటుంది. అదే ఉద్యమకారుల లోపల అసంతృప్తి ఉంది. నిన్న నారికి ఉద్యమకారులు చాలా మంది వచ్చారు. వాళ్ళు ఏంటంటే సార్ తెలంగాణ ఉద్యమంలో అప్లికేషన్ కూడా తీసుకున్నారు మా దగ్గర, నీకు ప్లాట్ ఇస్తామన్నారు, ఇంకేదో అన్నారు. ఏది లేకపోతే కనీసం సర్టిఫికేట్, నేను ఉద్యమకారుని ఇస్తే మా ఇంట్లో ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటా సార్, అదన్నా నేను ఉద్యమంలో నాకు సాటిస్ఫాక్షన్, భావితరాలు ఎవరన్నా మా ఇంట్లో చూసుకొని మా తాతగారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని సర్టిఫికేట్ అని చూపించుకోవడానికి పనికి వస్తుంది. ఏది చేయకుండా అప్లికేషన్లు ఆల్రెడీ 1 year అయిపోయాయనేటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది జరుగుతుంది. అది మంచిది కాదు. ఎందుకంటే అది ఒక ఓసిఫరస్ సెక్షన్. అది అన్ని త్యాగాలు కూడా చేసి ముందుకొచ్చి మనం తెలంగాణ కోసం నిలబడే వాళ్ళను గుర్తించాలి, ఆ తర్వాత గౌరవించాలి. ఈ రెండు చేయకపోతే కేసీఆర్ చేసిన తప్పే మనం చేసినట్టు అవుతుంది కదా. మీరు అంటే డెఫినెట్లీ అసంతృప్తి మాత్రం ఆ వర్గాల్లో కూడా ఖచ్చితంగా ఉంది. సో మీకేమైనా మీరేం అడగట్లేదా? నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పా, ఢిల్లీలో ఏదో స్పెషల్ డిపెండెంట్ ఇవ్వమని అడిగారు. 4 సార్లు అడిగా, 5 సార్లు అడిగా. ఇక అంతకు మించి అడగడం నాకు కూడా మర్యాద అనిపించట్లే. ఇస్తే లేదు, ఏమైతే మనంతా పోరాటం పొందాయించుకునే వాళ్ళం. 10 ఏళ్ళ ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయంలోకి వచ్చాను. 10 years సర్వీస్ వదులుకున్నా DFO స్థాయి ఉద్యోగానికి. ఐ డోంట్ కేర్. ఇస్తే సంతోషం, ఇవ్వకపోతే ఇంకా సంతోషం. ఏమంటారు కదా, ఇస్తే ఒక నమస్కారం, ఇవ్వకపోతే 2 నమస్కారాలని. అట్లా అంటే మీనాక్షి నటరాజన్ విషయం మీరు ఎట్లా చూస్తున్నారు? ఆమె గతంలో ఉన్న మాణిక్యం ఠాకూర్, ఆ తర్వాత ఇంకో ఠాకరే, ఆ తర్వాత దీపాదాస్ మున్షి, ఇప్పుడు మీనాక్షి నటరాజన్. సో ఆమె బాగా ఒక సెన్సేషన్, బాగా ప్రచారంలో కూడా వచ్చారు. ఆవిడ పేరు నడుస్తున్నది ఇప్పుడు ఏమంటే మీనాక్షి నటరాజన్ ఉన్నది, మీనాక్షి నటరాజన్ ఉన్నది. నేను అంటే నా ఉద్దేశం చెప్తున్నా, మీరు చెప్పిన మొదటి 3 పేర్ల మీద చాలా కంప్లైంట్స్ వచ్చినాయా, రూమర్స్ ఉన్నమాట వాస్తవం. ఎంత కరెక్ట్ ఎంత కాదో మనకు తెలియదు. చాలా రూమర్స్. వాళ్ళు చాలా వాటికి అంటే ఈవెన్ పోస్టులకు వాటికి వీటికి కూడా క్యాండిడేట్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారని NVSS ప్రభాకర్ అయితే ప్రెస్ మీట్ పెట్టేది ఇట్లా బెంచ్ గారు డిఫర్మేషన్ సూట్ ఫైల్ చేసిన దాని మీద వాస్ చేయడం అనేది తెలియదు. బట్ అట్లాంటి రూమర్స్ ఉంటాయి. ఈమె మీద ఉండేటువంటి అవకాశం ఆస్కారం లేదు. ఎందుకంటే ఈమె గాంధీయన్ అని, చాలా నిజాయితీ పరులు అని పేరు. ఈ నిజాయితీ గాంధీయన్ ప్రిన్సిపల్స్ పాలిటిక్స్లో సరిపోవు. అదొకటే సరిపోవు. ఆ విధంగా ఉండడం అనేది ఒక అసెట్ పార్టీ. ఫ్రమ్ దట్ దీన్ని మనం ఓటు బ్యాంక్ రాజకీయాలకు కూడా ముడిపెట్టగలగాలి. ఇప్పుడున్న పరిస్థితి అంతే కదా. ఓటు బ్యాంక్ రాజకీయాలు ఆ రకంగా లేవు. రేపొద్దు నేను గాంధీయన్ ప్రిన్సిపల్స్తో నేను ఏమి చేయను నీకు అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఆమె రాజకీయం చేయడం పక్కన పెట్టండి, వీళ్ళని సెట్ చేయడానికి అన్నది కదా పాయింట్. సెట్ చేయడానికి ఆమె యాటిట్యూడ్ ఆర్ ఆమె నిజాయితీ ఏమైనా ఉపయోగపడుతుందా అనేది ఉపయోగపడుతుండొచ్చు. ఫర్మ్గా ఉండి నిజంగానే నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవాల్సి. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్సే ఆమె ప్రేమ కూడా ఉండొచ్చు అందులో. అదే
ఆమె కూడా నేను వినడం ఏంటంటే ఆమె విజయశాంతితో పాటు ఒకే టర్మ్లో ఎంపీగా ఉన్నారని, ఆల్రెడీ ఆమె యొక్క గత చరిత్ర గురించి ఆమెకు చాలా అనుభవం ఉందని, కాబట్టి ఆమెను కలిసిందేమో, ప్రమోట్ చేసిందేమో, తప్పేం లేదు, మంచిదే, మంచి నిర్ణయం కదా. శంకర్ నాయక్ కూడా మంచి నిర్ణయం కదా. సో ఈమె ఇన్ఛార్జ్గా ఉంటే ఆమె ప్రమేయం లేకుండా ఆ నిర్ణయాలు జరిగి ఉండవు. సో అట్లా ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి ఒక పాజిటివ్ లైన్లో కనుక పార్టీని పెట్టగలిగితే డెఫినెట్లీ ఇట్స్ వెరీ గుడ్. ఎందుకంటే ఇక్కడ స్వేచ్ఛ ఎక్కువ, ఎవడేం మాడతారో ఎవడెవడు తిడతారో తెలియని పరిస్థితి మా పార్టీలో. సో దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం, డిసిప్లిన్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా పార్టీ ఆమె మీద ఉంటుంది. ఆమెకు ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ వల్ల సహజంగా కూడా ఆమె అంటే అందరూ గౌరవించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆమెమి ఏదో లాలూచిపడి ఒక నిర్ణయం తీసుకొని మీరు ఆపాదించలేరు కదా. సో అది పార్టీకి డెఫినెట్లీ, కాంగ్రెస్ లాంటి పార్టీకి డెఫినెట్లీ పనికొస్తుంది. రేవంత్కి ఇబ్బందిగా మారే అవకాశం ఉందా ఈ పరిణామము? ఆయన ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటే ఏఐసిసి కొత్తగా ఇగో సామాజిక న్యాయం పేరుతోనో ఇంకో పేరుతోనో వేరే వాళ్ళకి పదవులు ఇచ్చే ప్రక్రియ చేస్తే, సో నాకెందుకు లేని రేవంత్ వదిలేస్తాడా, లేదు ఎట్లా నన్ను కాదని వెళ్తున్నారని నాకు ఇబ్బంది వదిలేయడమే చేస్తాడు ఆయన, అంతేనా? అంతేగాని నాకేం సరే వాళ్ళు చేసుకుంటున్నారు కదా, తనకు కావాల్సిన పదవి హైయెస్ట్ పదవి ఆయనకు వచ్చిందండి. మీరు ఆయన కాదని ఏ నిర్ణయం కూడా చేయలేరు. ఆయన ఖచ్చితంగా ఆయన సూచన పరిగణనలో తీసుకొని దాన్ని ఓవర్రూల్ చేయాల్సిందే మీరు. అంతే, ఇది అనుగుణంగా లేకపోతే మీరు ఆయనకు చెప్తారు ఇది అంటే ఆయన దాన్ని అంగీకరిస్తాడు కదా. నాకు తెలిసి ఆయన ప్రొటెస్ట్ చేసి ఖచ్చితంగా ఇదే కావాలని పట్టుబడతారని అయితే అనుకోరు. సో అందువల్ల మరికొంతకాలం కొనసాగుతాడు ఆయన. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరిస్తే అది వేరే విషయం. అది బట్ ఉన్న సిచ్యువేషన్లో, పొలిటికల్ సిచ్యువేషన్లో అక్కడ ఉన్నటువంటి హిమాచల్లో జీతభత్యాలకే గతి లేదు. అక్కడ ఉన్నది కర్ణాటక, తెలంగాణనే. ఓకే, దేశవ్యాప్తంగా ఏమైనా మీకు అవసరాలు ఉంటే అంతే వాటిని రెండు రాష్ట్రాలు, ఈ రెండు రాష్ట్రాలు ఎవరున్నా అక్కడ మీనాక్షి నటరాజు ఉన్నా ఇంకోళ్ళు ఉన్నా అట్లాంటి అవసరం ఏర్పడితే కాసేపు గాంధీ ప్రిన్సిపల్స్ మర్చిపోవాల్సిందే అంతే. సో అట్లా ఉన్నటువంటి ఇద్దరిని కూడా వాళ్ళు చెప్పింది అసలే వినమనేటువంటి పరిస్థితి కాంగ్రెస్కు ఉందా? ఐ డోంట్ థింక్. కాబట్టి ఒక కీ పొజిషన్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో అన్నీ నేను చెప్పినట్టు కావాలని మండుపట్టి పడతారని అయితే అనుకోరు. కాబట్టి కొంత ఆయనది సాగుతుంది, కొంత పార్టీ హైకమాండ్ యొక్క నిర్ణయాన్ని బట్టి కూడా నడుస్తుంది. ఇట్ విల్ బి మిక్స్డ్. వాళ్ళు కూడా కొన్ని ఆయనకి అనుకూలమైన నిర్ణయాలు కొన్ని వాళ్ళు తీసుకునే పరిస్థితి. ఎక్స్పాన్షన్ ఉంది, వితౌట్ ముఖ్యమంత్రి ఇది లేకుండా చేయడానికి లేదు. ఎందుకంటే ఆయన టీమే కదా, చేయలేరు. ఆయన కింద పనిచేయాలి. బీసీకే ఇవ్వు, ఒక ఎస్టీకే ఇవ్వు అని అడుగుతారు, కానీ ఈయనకి ఇవ్వు అనలేరుగా. నువ్వు బీసీకి ఎస్టీకి ఇవ్వనప్పుడు ఆయన దగ్గర 4 ఆప్షన్స్ ఉండొచ్చు. సరే అట్లాంటప్పుడు ఈయనకి ఇస్తా అంటే మీరు కాదనలేరు కదా. ఆయన టీం కాబట్టి ఆయన టీంలో నలుగురిలో ఒక సరిపోయి నలుగురిలో కనీసం ఇవ్వడం అనేటువంటి వెసులుబాటు అయితే ఆయనకు ఉంటుంది. కాబట్టి టోటల్గా అతని రోల్ లేకుండా నిర్ణయాలు తీసుకోవడం అనేది సాధ్యపడదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మల్లన్న సస్పెన్షన్ ఎట్లా చూస్తున్నారు మీరు? మల్లన్న ఎంచుకున్న వాదం అనేది చాలా గొప్ప వాదం, అనుమానం లేదు. మేమే ఆర్ఎల్డీ పార్టీ పెట్టి నేను 20 సీట్లు ఇస్తే అది సామాజిక తెలంగాణ కోసం పోట్లాడుతున్న సందర్భంలో మేము ఎస్సీ ఎస్టీ బీసీలకే సీట్లు ఇచ్చినాం. ఒక్క ఓసీ కూడా వెళ్ళినాయి. నేను ఆర్ఎల్డీ పార్టీ 2014లో 20 మంది పోటీ చేశారు మా పార్టీలో. అప్పుడంతా పవర్ఫుల్గా ఈ వాదన లేదు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అసలు ఆ వాదం అద్భుతంగా ఎమర్జ్ అయింది. దాన్ని కరెక్ట్ టైంలో పట్టుకున్నాడు. ఇప్పుడు పాలిటీషియన్కి కరెక్ట్ టైంలో ఏ అంశాన్ని ఎంచుకోవాలో తెలవాలి. మళ్ళీ కరెక్ట్ ఎంచుకున్నాడు అంశాన్ని ఎంచుకున్నాడు, కానీ కొంచెం పరిధిని అతిక్రమించాడు. దాని విదిన్ ఫ్రేమ్ వర్క్లో కనుక ఉండి ఇదే వాదాన్ని ప్రమోట్ చేసి, మీరు అన్నారుగా 42% ఒక లోకల్ బాడీ ఎందుకు మినిస్ట్రీలో కూడా ఇవ్వచ్చు, అన్నింటిలో ఇవ్వచ్చు అనేటువంటిది ఈ కెన్ ఫైట్. దానికి రేపొద్దున పార్టీకి ఇవ్వాల్సింది ఏమైనా పట్టుబడడానికి ఆయనకు గొప్ప అవకాశం ఉండే. అందులో ఉండి పోరాడడం వేరు, బయట పోయి పోరాడడం వేరు. ఒకసారి సస్పెండ్ అయినాక మీకు అది ఆ పరిధి తగ్గిపోయింది. అంశానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ వల్ల మీరు ఎమర్జ్ అవుతారేమో, కానీ మీకు విన్ ద పార్టీగా ఫైట్ చేసే ఆస్కారం అయితే లేదు. సో ఈయనకు ఫ్రీ అయిపోయాడు. ఇంకా ఫ్రీగా ఉండి బలంగా పనిచేయడానికి అవకాశం ఏర్పడదా? ఉంటుంది. డెఫినెట్లీ ఎమ్మెల్సీ పదవి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను పార్టీ నడిపినప్పుడు కూడా ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి ఆ మాత్రమైన జిల్లా శాఖలో మేము పోతే నలుగురు రావడం, ప్రెస్ రావడం, మేము మాట్లాడాలి రావడం, పేపర్లో రావడం, ఎంత తిరిగినా పేపర్లో మీడియాలో చూపించాలి. ఎమ్మెల్సీకి రావడం చూపించేవాడు. కాబట్టి రాష్ట్రీయ లోక్దళకు పేరు వచ్చినప్పుడు నేను అదే ఊరికే దిలీప్ కుమార్ కనుక పార్టీ పెట్టి నడుపుకుంటే 100 పార్టీలు ఉన్నాయి. ఈ తెలంగాణలోనే నాకు తెలిసి 100 పార్టీస్ రిజిస్టర్డ్ పార్టీస్ ఉన్నాయి. రికగ్నైజ్ వేరు, రిజిస్టర్డ్ వేరు. రిజిస్టర్డ్ 100 ఉన్నాయి ఇప్పటికి కూడా. మీరు ఎవడు జ్ఞాపకునే పేర్లు అసలు 5 కూడా చెప్పలేరు.
సో అట్లుంటుంది. కాబట్టి ఈయన ఒక ఎమ్మెల్సీగా ఉంటుంది సస్పెండ్ అయినా సరే కొంత మీరు అన్నట్టు డెఫినెట్గా చేయగలుగుతాడు, నో డౌట్. సో అది ఎంతవరకు పోతుంది, నిజంగా వాడు దాన్ని అనుసరించి ఓటింగ్ వేస్తారా? ఎందుకంటే ఎక్కడికి అల్టిమేట్గా ఒక పార్టీలోనే జాయిన్ కావాలి, ఇంకో పార్టీ అయినా పెట్టాలి, అంతే కదా. పార్టీ పెట్టాలి. పొలిటికల్గా మేము చాలా జరిపామండి. మీకు విమోచన సమితి ఒక సంఘటన, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఒక సంఘటన, విమలకతో కలిసి అది టఫ్ తర్వాత మేము ప్రజా సంఘాల జేఏసీ పెట్టాం, ఉద్యమ జేఏసీ పెట్టాం. ఏది చేసినా అల్టిమేట్గా పొలిటికల్గా మీరు లేకపోతే ఇవన్నీ లాభం లేదు. అంతే, అవేర్నెస్ క్రియేట్ చేయడానికే పనికి వస్తాయి తప్ప చివరిగా వచ్చేది బ్యాలెటే. జనాలు కన్సల్ట్ ఒక దగ్గర మార్పు తీసుకురావాలంటే అయితే బ్యాలెట్ లేదా బుల్లెట్ అండి, అంతే. మీరు బుల్లెట్ మీరు ఎంచుకోదలుచుకోకుంటే మీరు బ్యాలెట్ పట్టుకోవాల్సిన. బ్యాలెట్ పట్టుకోవాలంటే నువ్వు పార్టీ పెట్టాలి కదా. ఈదరి మీరు అన్నట్టు జాయిన్ ఏ ఎస్టాబ్లిష్డ్ పార్టీ ఆర్ యూ ప్రమోట్ ఏ ఓన్ పార్టీ. ప్రజలు ఎంతవరకు ఆదిస్తారో అది నీ యొక్క వాదన. మీ అంచనా కొత్త పార్టీ పెడితే సక్సెస్ అవుతాడా? ఇప్పుడున్న బీసీ వాదంలో అవకాశం అయితే ఉంది దానికి కొంత. మీరు ఒకటండి, ఒక సింబల్ని మీరు ప్రమోట్ చేయాలంటారు మీకు మినిమం 2 years పడుతుంది. అంటే సైంటిఫిక్ రీసెర్చ్ అది. ఓకే, ఈ రోజు మీరు ఒక సింబల్ పట్టుకొచ్చారు, రైతు నాగలి పట్టుకొచ్చారు, ఒక యాపిల్ పట్టుకొచ్చారు. ఈ సింబల్ ప్రజల మైండ్లో రిజిస్టర్ కావాలంటే మీరు లోకల్ బాడీ ఎలక్షన్, ఇంకో ఎలక్షన్, 4 ఎలక్షన్లు 2 ఏళ్ల లోపల మీరు ఫైట్ చేస్తే అప్పుడు యాపిల్ రిజిస్టర్ అవుతుంది. అది ఎస్టాబ్లిష్డ్ సర్వే. అది అంటే 2 years కావాలి. మీరు 2 years కంటే ముందు మీరు పొలిటికల్ పార్టీ పెడితే, ఇప్పుడు మన 3 years పెట్టాడు కోదండరావు, ఎగ్జాక్ట్గా నోటిఫికేషన్ వచ్చినాక ఆయనకు పాపం అగ్గిపెట్టే సింబల్ వచ్చింది. ఎవరికి తెలుసు అగ్గిపెట్టే? 10 రోజుల్లో ఎలక్షన్ ఉంటే అగ్గిపెట్టి ఎవరికి తెలుస్తుంది చెప్పండి? కోదరాం తెలిసి ఉండొచ్చు. ఆయన అగ్గిపెట్టానికి లింక్ కావడానికి 2 years కావాలి. అది పెట్టాలా అంటే అట్లా కాదు, మినిమం టైం మీకు 2 years ఆ సింబల్ మీదే అలాట్ అయింది, పబ్లిసిటీ కావాలంటే కావాలి. అదొక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, పొలిటికల్ పార్టీ పెట్టడం అంటే ఈ రోజుల్లో ఆషామాషి కాదు. మీరు నిజంగానే ఒక ఛానల్ నడుపుతుంటే మేము ₹1 అడగడు. మీరు ఒక సంఘటన నడుపుతున్నా, సోషల్ ఆర్గనైజేషన్ నడుపుతున్నా అంటే మీకే డబ్బులు ఇస్తారు తప్ప మీరు ₹1 అడగడు. పొలిటికల్ పార్టీ బోర్డు నువ్వు పెట్టు, వాడి ఇంట్లో సావుకు, అంతే, బర్త్డేకి, ఇంకే సందర్భంలోనే స్పోర్ట్స్ పార్టీ బయటకు వెళ్ళాలన్నా పైసలే కదా. బయటికి పోయి వాడు తిరిగి రావాలంటే వాడి కారుకు నువ్వు పెట్రోల్ వేయాలి, అంతే, వాడికి భోజనం పెట్టాలి, లేకుండా వాడు పోడు పోయి ఏమవసరం. సో పొలిటికల్ పార్టీ అంటే ఆ ఖర్చులన్నీ ఉంటాయి. అది తట్టుకుంటాడా? అది లేదు, నాకు తెలియదు, నిజంగా తెలియదు. ఆర్థిక పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన అప్పీల్ ఎక్కడో నేను టీవీలో చూసా, ₹10 సరే ఇవ్వండి నాకు అన్నట్టు విన్నారే ఆడిన. కాబట్టి ఆ సిచ్యువేషన్లో ఉంటే పొలిటికల్ పార్టీ అనేది చాలా చాలా కష్టం. కానీ వాదానికి ఉన్నటువంటి బలం వల్ల ఎవరైనా స్పాన్సర్ చేస్తుంటే మీకు డొనేషన్స్ ఇస్తే కొంత నడుస్తుంది. బట్ ఎస్టాబ్లిష్డ్ ఒక కాంగ్రెస్ని కానీ బీజేపీని కానీ ఇంకేదైనా పార్టీ ఎదుర్కోవాలంటే మీకు ఎగ్జాంపుల్గా సిపిఐ సిపిఎం ఉన్నాయి కదండి. సైద్ధాంతిక ప్రాతిపదిక ఉన్నటువంటి 2 అట్లా పవర్ఫుల్ పార్టీస్ ఏ రకంగా మెల్లమెల్ల క్షీణించిపోయినాయో మనం చూస్తున్నాం. ఏమైనా పేదరికం పోయిందా, లేకపోతే అందరు ధనవంతులైనరా సమాజంలో? అట్లాంటి పేద వర్గాలను కొమ్ము కాసినటువంటి 2 పార్టీలే ఈ రోజు మన ఎదురుగా వీక్ అయిన పడ్డాయి. అంటే ఐఎమ్ సారీ, వాళ్ళని నేను అర్థం చేయడం కాదు, ఇట్స్ వాస్తవం కదా. బెంగాల్లో ఎగిరిపోతుంది, త్రిపురలో ఎగిరిపోతుంది, ఇక్కడ మన దగ్గర అలయన్స్ పెట్టుకుంటే తప్ప గెలవలేని పరిస్థితి వచ్చి వాళ్ళు తినటం అని కాదు. నేను డెఫినెట్లీ నేను కూడా లెఫ్ట్ ఓరియంటెడ్. మల్లన్న పైన రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయము రైట్ టైంలో రేవంత్ డెసిషన్ తీసుకున్నట్టు అనిపిస్తుందా మీకు? ఇంకా ఆలస్యం చేస్తే ఇబ్బంది అని అనుకుని ఉంటాడు. దానికి అవుట్ ఆఫ్ కంపల్షన్ రేవంత్ కానీ పార్టీకి కానీ కంపల్షన్ క్రియేట్ అయింది అక్కడ. ఎందుకంటే ఒక సామాజిక వర్గం, పవర్ఫుల్ సామాజిక వర్గాన్ని దిగాడారు. మీరు అవునన్నా కాదన్నా తెలంగాణలో వర్గం యొక్క డామినేషన్ ఈ రోజు కూడా టుడే, ఈవెన్ టుడే నేను అంటున్నా అన్నమాట. ఆ వర్గానికి ఖచ్చితంగా ఒక శక్తి ఉంది. వాళ్ళ పాపులేషన్ పక్క పెట్టండి, ఇప్పటికి కూడా వాళ్ళు కొన్ని రాజకీయాలను శాసించగలుగుతున్నారు. అట్లాంటి వర్గాన్ని నువ్వు అంటే బూతులే తెచ్చాడు కదా, బూతులు, వాళ్ళ కోపం వచ్చి ఉండొచ్చు. అద్దంకి దాకర్ ఎగ్జాంపుల్ అదే కదా. సీట్ అద్దంకి దారి ఏదో పొరపాటున పెద్ద వ్యక్తిని తిట్టాడు, అయిపోయా పగబట్టాడు, బట్టి ఆయనకి సీట్ రాకుండా చేసాడు. అద్దంకి నిజానికి ఆ రోజే ఎమ్మెల్యే కావాలి. పాపం ఆయన అయితే అనామకుడే కదా, మందుల సామేలు, ₹1 జేబులు లేనోడు కదా. ఆయనకి సీట్ ఇచ్చి వాళ్ళే గెలిపించుకున్నారు, డబ్బులు ఇచ్చి మరి గెలిపించుకుంటే మరి మందుల సామేలు ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఈయన కొట్టుకొని ఈయన డిజర్వింగ్ ఆయన గెలిచే సందర్భంలో, మంత్రి కావాల్సిన సందర్భంలో ఆ స్థానాన్ని కోల్పోయాడు. కాబట్టి ఏ వర్గానైనా, నేను ఒక వర్గమని కాదు, ఏ వర్గానైనా కించపరచాల్సిన అవసరం లేకుండా మన వర్గాన్ని ప్రమోట్ చేసుకోవాలి. చాలా ట్యాక్ట్ఫుల్గా ఉండాలి. పాలిటిక్స్ కదా, పాలిటిక్స్లో ఎందుకు మనకు శత్రుత్వం అవసరం? ఆ శత్రుత్వం జాడకపోకుండా మాదే బలం, మేమే రావాలి అధికారంలో అంటే ఎవ్వడు కూడా కాదనేటువంటి పరిస్థితి లేదు. బట్ తిట్టాల్సిన అవసరం లేదు అంటారు.
అండ్ ఇంకొకటి ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిండు, మరి ఇవాళ ఒక రోజే ఉంటాడా, మళ్ళీ బడ్జెట్ రోజు కూడా వస్తాడా మరి తెలియదు. ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు వస్తాడేమో. డిబేట్కి రావాలి. ఇప్పుడు గవర్నర్ ప్రసంగం మీద రేపటి నుంచి డిబేట్ ఉంటుంది, ధన్యవాదాల తీర్మానం మీద ఉంటుంది కదా. అండ్ బడ్జెట్ ప్రవేశపెట్టగానే బడ్జెట్ ప్రవేశపెట్టిన తెల్లారి నుంచి మళ్ళీ డిబేట్ ఉంటుంది. మరి డిబేట్లో పాల్గొంటాడా లేదా అని తెలియదు. కానీ మన కేటీఆర్ మాట్లాడుతున్నాడు, మా నాన్న అసలు రావద్దనే అనుకుంటున్నాను నేను అని ఏదో స్టేట్మెంట్ ఏదో ఉన్నట్టున్నది. మరి రాడు తెలుసు, రాడు కాబట్టి అంటాడు. అంటే ఇంత అంటే ఇప్పుడు ఆయన ఒకవేళ వచ్చి నిలబడితే సడన్ గా మైక్ కట్ చేస్తే హట్ అవుతాడేమో, ఈగో సాటిస్ఫై ఇదవ్వదేమో. కట్ చేస్తారని అనుకోను, ఎందుకంటే ప్రతిపక్ష నేత కదా, జనరల్ గా జరిగేది అదే కదా. అదే కల్చర్ లో ఓ హరీష్ కి, ఓ కేటీఆర్ కి, వాళ్ళకి ఎంత అవకాశాలు, గంటలు సస్పెండ్ కూడా చేయలేదు కదా. ఎంతవరకు సస్పెండ్. ఆ పిఆర్ఎస్ పార్టీలో నోరిప్పినా ఇప్పకుండా కూడా తీసిపోయి అవతల వారేశారు ముగ్గురు బీజేపీ కూడా. ఇట్లా ఎంటర్ కాగానే అసలు సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. అసలు అవర్స్ టుగెదర్ మారడానికి అవకాశం ఇస్తున్నారు. కాకపోతే సమాధానం ఇస్తున్నారు. ఆయన ఏదన్నా కౌంటర్ చేసింది అనుకోండి కేసీఆర్, మంత్రులు వేస్తాడు, అది జనరలే కదా. ఇప్పుడు అప్పుడు ఇంటరప్షన్ ఉంటుంది కానీ ఇంటరప్షన్ కట్ చేస్తే మైక్ కట్ చేసి ఇంటరప్షన్ కూడా ఆయన అంగీకరించాలి కదా అంటున్నారు. జనరల్ గా ఆ సిచ్యువేషన్ రాదు, ఎందుకంటే నాకు తెలిసి ఆయన రాడు. ఒకసారి వస్తాడు, కూర్చుంటాడు, మీరు అన్నట్టు గవర్నర్ ప్రసంగంలో కూర్చుంటే అటెండెన్స్ అయిపోయినట్టేనా, అది మ్యాండేటరీ. 3 months 6 months మీరు మినిమం అటెండెన్స్ లేకపోతే డిస్క్వాలిఫై ఆటోమేటిక్ అవుతారనేది రూల్ ఉంది. దానికి అనుగుణంగా వస్తున్నాడు, సంతకం పెడుతున్నాడు, పోతున్నాడు, అంతే తప్ప సీరియస్ డిబేట్స్ లో ఉంటారని అనుకోను. ఉంటే ఆశ్చర్యమే. నిన్న అన్నట్టు నిలదీద్దాం సమస్యలు మిమ్మల్ని చెప్తున్నాడు, మీకు చెప్తున్నాడు నిలదీయండి. తన సభ్యులు మోటివేషన్ చెప్పేసి వాడు పోయి కొట్టడం తప్ప ఐ డోంట్ థింక్ ఫోర్జరీ చేయడానికి కూడా అవకాశం లేదా. మీరు అన్నారు కదా పార్లమెంట్ లో వేరే సహచర సభ్యులకు పోయి సంతకం పెట్టమన్నాడు. వాళ్ళు 2 సందర్భాలు సంతకాలు పెట్టి ఆయన కాపాడారు, ఇది డిస్క్వాలిఫై కాకుండా. ఇక్కడ అవకాశం లేదు. ఇక్కడ వారే వచ్చి సంతకం పెట్టాలి తప్ప వాళ్ళ పార్టీ అన్ని కెమెరాలు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అసెంబ్లీలో మీరు సంతకం పెట్టినా కంపల్సరీ లోపలికి పోవాలని ఉన్నట్టుంది. మీరు అటెండెన్స్ అంటే సీట్లో కూర్చుంటేనే. పార్లమెంట్ అలా కాదు. పార్లమెంట్ చుట్టూ ఉన్నటువంటి ప్రెమిసెస్ లో ఒక్కసారి ఆ గేట్ లోపలికి మీరు ఎంటర్ అయినాక అక్కడ ఉన్న రిజిస్టర్లో మీరు సంతకం పెడితే మీరు అటెండ్ అయినట్టే. కాబట్టి ఆయన బదులు ఇంకోటి పెట్టారు అప్పుడు. అది ఇక్కడ సాధ్యపడుతుందని అనుకోను. అంతా మీరు అన్నట్టు అవేర్నెస్ అక్కడ కెమెరాలు ఉండవు, నాకు తెలిసి ఇక్కడ కూడా ఉండవు. అది అలౌడ్ కాదు. అప్పుడు ఫోర్జరీ చేసిన ఎంపీ ఎవరు? ఉన్నదే ముగ్గురు, వినోద్ రావు, రవీంద్ర నాయక్, బోయినపల్లి వినోద్ కుమార్, రవీంద్ర నాయక్ అండ్ మధుసూదన్ రెడ్డి. ఈ మధుసూదన్ రెడ్డి ఎవరు? మధుసూదన్ రెడ్డి ఆదిలాబాద్ నుంచి ఒక ఎంపీ ఉండే టీఆర్ఎస్ కి. అండ్ నరేంద్ర అండ్ కేసీఆర్ కదా. ఈ 5గురిలో నరేంద్ర పక్క పెట్టండి, బోయినపల్లి వినోద్ పక్క పెట్టి మీరు ఇద్దరే అయితే మధుసూదన్ రెడ్డి లేకపోతే రవీంద్ర. ఇద్దరిలో ఈయన నేను చెప్తే బాగుంటుంది. ఒక ఆయన చనిపోయాడు. ఎవరు? చనిపోయాడు. ఇక మీరు ఒక రవీంద్ర నాయక్ మీరు అడగా, మీరు పెట్టిన మసూడ్ అంటే ఆయన లేడు కాబట్టి సమాధానం చెప్పడానికి లేదు. నేనేంటే అది మాత్రం పక్కా జరిగిందా? 100%. వాళ్ళు నాకే చెప్పారు. వాళ్ళు ఇద్దరు 2 సార్లు పెట్టారు. వాళ్ళు ఈయన పెట్టాడు ఆయన పెట్టాడు అని తెలియదు, బట్ వాళ్ళిద్దరు చెప్పారు, అన్న మేము చేయకూడని క్రైమ్ చేసాం పార్లమెంట్ లో, సార్ బదులు ఎందుకు పెట్టాను మరి అన్న. సార్ చెప్పాడు రాలేకపోతున్నాడు, సిక్ ఉన్నాడు అనే ఒక కారణం. సిక్ లేదు కానీ ఇష్టం లేదు ఆయన పోడు. అందుకని ఇప్పుడు అన్న ఓ రోజు సంతకం పెట్టి ఇక్కడ కూర్చొని మళ్ళీ మాట్లాడే ప్రసక్తి ఉండదు కదా. పాపం ఆ కార్యకర్తలేమో వస్తాడని వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో ఆయనకి ఇష్టం లేకపోయా. అట్మాస్ఫియర్ వస్తే బేసిక్ యాటిట్యూడే కదా. ఇంకా యాటిట్యూడ్ అది. నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు చెప్పాలి, మీరేదో ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి నా బాధ్యత ఉందని ఫీల్ అయ్యి వచ్చేటువంటి టైప్ కాదు ఆయన. చాలా సందర్భాలు జరిగింది హిస్టరీలో. జయలలిత కూడా ఛాలెంజ్ చేసి నేను రాను, మళ్ళీ గెలిస్తే తప్ప అనటం, ఎన్టీ రామారావు గెలిస్తే తప్ప రానని అనటం. తమిళనాడులో కూడా చూసాం, ఇక్కడ మన దగ్గర చూసాం. ఈవెన్ ఆంధ్రాలో కూడా చంద్రబాబు గారు ఛాలెంజ్ చేసి నేను ఓన్లీ గెలిచి అడుగు పెడతా అనడం. మరి అదన్నా చేయొచ్చు కదా, స్టేట్మెంట్ ఇచ్చి అట్లా నేను వస్తాను, లేదా ఈ పదవి కొడుకు మేలుడుకు ఇస్తే పాపం వాళ్ళని ఎఫెక్టివ్ స్పీకర్సే కదా, వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఆయన పదవి తీసుకోకుండా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను అసలు అది ప్రతిపక్ష హోదా తను తీసుకుంటాడని అనుకోలేదు. నా క్యాలిక్యులేషన్లో ఇది హరీష్కో లేకపోతే కేటీఆర్కి అప్పచెప్తాడు అనుకున్నా. ఎందుకంటే రాడని మనందరికీ తెలుసు కాబట్టి. మరి ఎందుకు ఏ కారణం చేత అది యాక్సెప్ట్ చేశాడు. ఐ డోంట్ నో, మేబీ బికాస్ ఆఫ్ ది క్యాబినెట్ స్టేటస్. అండ్ సో మన ఎమ్మెల్సీ బీజేపీ గెలిచిన తర్వాత ఫ్యూచర్ పాలిటిక్స్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఈక్వేషన్ మారడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అట్లా లేదు, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందా? ఆర్ఎస్ ఎమర్జ్ అవుతుందని అనుకోను. ఇవాళ ఏదో సర్వే వచ్చింది, మొత్తం
స్వీప్ చేస్తామని ఏదో జాతీయ మీడియా సంస్థ ఇచ్చిందని నమస్తే తెలంగాణ పెద్ద వార్త వచ్చింది. నా మీడియా సర్వీస్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ తెలియని కావు, నాకు తెలియని కావు. కొంత మరి అట్లా అనుకుంటే మరి మొన్న ఎమ్మెల్సీగా పోటీ చేయాలిగా. మరి ఎందుకు నువ్వు పోటీలో అదే కదా, ఎందుకు పెట్టలే? ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 52 నియోజకవర్గాల్లో 38 మావే అని అన్నారు. అట్లాంటప్పుడు మీరు పోటీ ఏం చేయలేము, తెలిసిపోయేది కదా పబ్లిక్ పల్స్ ఏంటో. ఎడ్యుకేటెడ్ అంత ఈజీగా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. కామన్ మ్యాన్ లోపల చర్చ వస్తుండొచ్చు. కొంత వీళ్ళంతా గ్రాడ్యుయేట్స్, వీళ్ళు గ్రాడ్యుయేట్స్, ఇంటలెక్చువల్స్ కదా, వీళ్ళంతా తొందరగా మారి వెంటనే మన బీఆర్ఎస్ ను కావలించుకోరు. అక్కడ కామన్ మ్యాన్లో వస్తే రావచ్చు. ఒక్కో దగ్గర మేము రైతు బంధు అందకపోయినా, లే వర్షం పడకపోయి పంటలు ఎండిపోయినా, కేసీఆర్ అప్పుడైనా ఉండే అని అనుకుంటే ఉండొచ్చు. అది కొంత అక్కడ పికప్ అయితే తప్ప అర్బన్ ఓటు, ఐ మీన్ ఇట్లాంటి ఇంటెలెక్చువల్స్ ఓటింగ్ లోపల అంత ఈజీ కాదు, టైం పడుతుంది వాళ్ళకి ఇంకా ఎస్టాబ్లిష్ కావడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి మొత్తం ఖతం అయిపోయింది ఆంధ్రాలో. మొన్నటి ఎలక్షన్లో కూడా 0 కదా, మళ్ళీ ఇంకా రికవర్ కావడానికి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది అక్కడ. ఈ పరిస్థితి కూడా అంతే. ఆయన ఉన్నాడు 3సారి వస్తే రావాలి, రాకుండా పోతే ఈ అటే పోతాడు 10 ఏళ్ళ దాకా. అది ఎవరు వస్తారనేది మీ కాంట్ సే, బట్ డెఫినెట్లీ కాస్త కూస్తో బీజేపీ ఎమర్జ్ అయిందనే విషయాన్ని మీతో ఏకీపిస్తా. కానీ బీఆర్ఎస్ అంత లాభం ఇంకా జరగలేదు. మరి బీజేపీ సెకండ్ పొజిషన్కి వచ్చేంత ఉన్నదా? బీఆర్ఎస్ కాదని నెట్టేసి బీఆర్ఎస్ కాదని వచ్చేస్తుంది. సెకండ్ డెఫినెట్లీ వస్తుంది. బీఆర్ఎస్కి అంత రాలే. ఇంకా హరీష్ ఫ్యాక్టర్ ఏదో వర్కౌట్ అవుతుంది అన్న ఒక ఇది ఏదో. హరీష్ కనుక బీజేపీతో అలయన్స్ పెట్టుకుంటే, ఇన్ ద సెన్స్ బీఆర్ఎస్ కనుక పెట్టుకుంటే, వీళ్ళంతా కలిసి బీజేపీతో పెట్టుకున్నారు అనుకో, అప్పుడు మాకు నష్టమే, కాంగ్రెస్కి నష్టం. ఇప్పుడు ఆంధ్రాలో ఎగ్జాంపుల్ కానీ బీజేపీ బీఆర్ఎస్ ని అలయన్స్ పార్టీగా అనుకుంటే బీజేపీ వాళ్ళని మింగేస్తారు కదా వాళ్ళు. బీఆర్ఎస్ ఉండదు, ఎలక్షన్ వరకే ఉంటుంది వాళ్ళది అలయన్స్. ఎప్పుడైనా డిపెండెన్స్ ఎంతవరకే. సో నాకు తెలిసి ఇండిపెండెంట్ గా ఎదగలేదు కదా. ఇప్పుడు వాళ్ళ ప్లాన్ అంతా అమిత్ షా మోదీది, మనం ఎదగలేదు ఇండిపెండెంట్ గా కానీ ఎలక్షన్ వచ్చే టైంకి అయితే ఆలోచించుకోవాల్సి వస్తుంది కదా. ఓకే, ఎక్కడున్నారో మీరు, అన్ని అలయన్స్ అప్పుడే కదా. అట్లాంటి వాళ్ళకి ఎన్డీఏ కదా. వాళ్ళు ఎన్డీఏ అంటే ఏంటి? కొన్ని పార్టీలతో మీరు అలయన్స్ ఎన్డీఏ కదా. ఇతర రాష్ట్రాల్లో అది పాసిబుల్ అయితే ఇక్కడ ఎందుకు కాదు? ఎన్డీఏ కూటమే కదా, యూపీఏ కూటమే కదా. ఇటుపక్క కూడా కాంగ్రెస్ కూడా అడ్జస్ట్మెంట్స్ కు స్కోప్ ఉంది కదా దాంట్లో. సో ఎన్డీఏ యూపీఏ ఎగ్జాంపుల్స్ లాగా ఇక్కడ కూడా వాళ్ళు రేపొద్దున కేసీఆర్ మీద నమ్మరు. బీజేపీ కేసీఆర్ విశ్వసించదు, చాలా సందర్భాల్లో వాళ్ళని మోసం చేశాడు. కాబట్టి ముందుకు వచ్చి కేటీఆర్ యాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, హరీష్ కానీ ఇద్దరు పోతే అప్పుడు చర్చలు కొంత వాళ్ళు మొత్తం పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఆయన కూడా లైన్ ఏర్పరచుకుంటున్నాడు అన్నది ఒక ఇది. అది చూడాలి. డిస్క్వాలిఫికేషన్ కనుక అయితేనేమో ఒక ఈక్వేషన్ ఉంటుంది. అది కాదు అని నా నమ్మకం. ఎందుకంటే రకరకాల సందర్భాల్లో కోర్టు ఎప్పుడు ఇంటర్ఫేర్ కాలే. కానీ అది అడ్డం పెట్టి, కోర్టుని అడ్డం పెట్టి మిగిలిన వాళ్ళు మైగ్రేట్ కాకుండా చూస్తున్నారు. దానం నాగేందర్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. వాళ్ళిద్దరు క్లియర్ కట్ గా ఎవిడెన్సే ఉంది కదా. వేరే పార్టీ తో పోటీ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుంది, మిగిలిన వాళ్ళకి రాదు. ఇవాళ పేపర్లో మళ్ళీ ఇంకొక ఆయన మైగ్రేట్ అయినట్టు చూసాం, కాంగ్రెస్ వైపు వచ్చినట్టుగా. సో ఇది ఆ మైగ్రేషన్ తాత్కాలికంగా ఆపుకోగలిగారు కోర్టును అడ్డం పెట్టి. రేపు మాపు వస్తుంది, అందరూ బై ఎలక్షన్లో బాస్దే, మీరు ఓడిపోతారు అనుకుంటూ మిగిలిన వాళ్ళు ఎవరు రాకుండా కట్టడి చేయగలిగారు తప్ప, అది రేపొద్దున కోర్టు కనుక లేదు స్పీకర్ అబ్జల్యూట్ పవర్ అని అంటే ఖతమే, మిగిలిన ఎవరు వీళ్ళు ఆపలేరు. అది మైగ్రేట్ అయిపోతే కాంగ్రెస్ ఒక్కటండి, స్థానిక ఎన్నికల్లో ఎప్పుడైనా సరే రూలింగ్ పార్టీకే ఎడ్జ్ ఉంటుంది. ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ కాదు అని చెప్పి ఎవరైనా పొరపాటున ఇంకో 2-3 గెలిచినా వాళ్ళని కూడా మనం లాగే అవసరం లేదు, వాళ్ళే వస్తారు. స్థానిక అవసరాలు అట్లుంటాయి లోకల్ బాడీస్లో. కాబట్టి లోకల్ బాడీస్ ఎప్పుడు కూడా రాబోయే ఎలక్షన్స్కి ఇండెక్స్ కావు. అది అయిపోయిన తర్వాత ఒక 1 yearకి మీకు తెలిసిపోద్ది. మేము కనుక అన్ని హామీలు నెరవేర్చామనుకోండి, మళ్ళీ సిచ్యువేషన్ మారుతుంది. ఒక హైడ్రా కదా, హైడ్రా పెద్ద దెబ్బ కొట్టింది, మామూలు దెబ్బ కాదు. మామూలు కొట్టిన దెబ్బ హైడ్రా కొట్టింది మామూలు. దాన్ని సంపాలా, నిలబెట్టాలా, ఏం చేయాలో కూడా అర్థమవుతుంది. అలా అట్లా వచ్చింది పరిస్థితి. ఆ హైడ్రా మూసి అనే ప్రచారం చాలా దెబ్బ కొట్టింది. అసలు రాజకీయాల అంశాల కంటే ముందు ఈ 2 అంశాలు కొట్టాయి. సో అక్కడి నుంచి రికవర్ కావాలి ఖచ్చితంగా. ఏదో అంశం దొరుకుతుంది మళ్ళీ. ఇప్పుడు హిస్టారిక్ డెసిషనే కదా బీసీ కులగణన, ఏబిసిడి వర్గీకరణ మిగిలిన వాళ్ళకంటే ముందే చేస్తున్నాం కదా. 2 కూడా చర్చకు పెడుతున్నాం కదా. ఇది బిల్లు పాస్ అయినాయి అనుకోండి, కొత్త క్రెడిబిలిటీ వస్తుంది. సో అది చూడాలి మరి ఎట్లా రూపొందుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.